మిమ్మల్ని అడుగుతున్నా, నాతో అబద్ధం చెప్పేంత ధైర్యం ఎలా వచ్చింది? కాస్త కూడా సిగ్గనిపించలేదా మీకు? నాతో మీ అత్తగారితో అబద్ధం చెప్తున్నందుకు ఇకపోతే ప్రియా, నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చి 6 నెలలే అయ్యింది. ఇంతలోనే వీళ్లతో కలిసిపోయావా? అత్తయ్య గారు, అది ఆపు. నాకు సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీనాక్షి, నువ్వు నీకు నా గురించి తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మేము అతిగా ద్వేషించే విషయం ఏదైనా ఉందంటే అది అబద్ధం చెప్పడం అని. మరి నువ్వెలా చెప్పావు? నువ్వే ఇలా అబద్ధాలు చెబితే పిల్లలకు నిజం విలువ ఎలా నేర్పిస్తావు? లేదు లేదు అత్తయ్య, అది నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడినా ఊరుకోను. సిమ్రన్, మరి నువ్వొక పోలీసువి కదా, పెద్ద పోలీస్ ఆఫీసర్వి. అదే కాక ఈ మధ్య నువ్వు ఆ మార్కెటింగ్ ఆఫీసర్ని లంచం తీసుకునే నేరంపై అరెస్ట్ చేయించావు. నేరస్తుడికి శిక్ష వేయించావు. నేను చాలా సంతోషించాను. అలాంటి నువ్వే ఈ రోజు నేరం చేశావు. ఎందుకంటే అబద్ధం చెప్పడం అనేది నేరం చేసినట్లే కదా. నిజంగా మీరంతా ఇలా చేయడం వల్ల నా మనసుకెంతో బాధ కలిగింది. ఇలా ఇంట్లోని పెద్దలే అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇక పిల్లలు ఎలా నిజాయితీగా ఉంటారు? ఇక అమ్మాయి గౌరీ, నువ్వు ఈ అబద్ధపు నాటకానికి సాయం చేసి నన్ను తల దించుకునేలా చేశావు. ఎందుకంటే ఒకటి, నువ్వు ఈ ఇంటి పెద్ద కొడలివి. ఇక రెండోది, నేను నిన్ను కృష్ణపట్నం నుంచి తీసుకొచ్చింది మా ఆలోచనలకు అనుగుణంగా ఉంటావని. నీ పద్ధతుల్ని చూసి మిగతా కోడళ్లు కూడా ఈ ఇంటి పద్ధతుల్ని, ఆచార వ్యవహారాల్ని పాటిస్తారని. కానీ లేదు, మా ఆలోచన తప్పని తేలింది. అత్తయ్య, జరిగిన తప్పుకి పూర్తి బాధ్యత నాదే. మీరు ఏ శిక్ష వేయాలన్నా కూడా నాకు మాత్రమే వెయ్యండి. గౌరీ అక్కయ్య, మీనాక్షి అక్కయ్య, ఇంకా ప్రియ నాకు ముందే చెప్పారు మీకు అబద్ధాలంటే నచ్చవని. కానీ నేను చాలా భయపడిపోయాను అత్తగారు. అందుకని నేనే బలవంతంగా వీళ్ళని ఈ విషయంలో సాయం చేయమని అడిగాను. నువ్వాపు. అది కదతయ్య, లెక్కల్లో తేడా రాకూడదని అలా చేసింది తను. అవునత్తయ్య గారు, అది జరిగింది. నిజమే అత్తయ్య గారు. చాలు, నాకు ఇది అర్థం కావడం లేదు. జరిగిందంతా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంటే మీరు సిమ్రన్ తప్పును ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? నేనేం తెలివి తక్కువదని కాదు, నేనన్నీ అర్థం చేసుకోగలను. మీ ప్రయత్నాలన్నీ సిమ్రాన్ని రక్షించడానికే చేస్తున్నారు. కానీ మేము దీన్ని ఎంత మాత్రం సహించాం. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. ఆపండి. అత్తయ్య, నేను ఈ అబద్ధాన్ని ఎందుకు చెప్పానంటే నేను ఒక మంచి కోడల్నని మీతో మెప్పు పొందాలని. అది నువ్వు ముందే పొందావు. కానీ గుర్తుంచుకో, ఇక మేం నీకు గొప్పతనాన్ని చూపించుకునే అవకాశం ఇవ్వము. అది కనీసం వచ్చే 3 నెలల వరకు. వచ్చే 3 నెలల వరకు. అందరూ శ్రద్ధగా వినండి. వచ్చే 3 నెలల వరకు సిమ్రాన్ కు ఎలాంటి ఇంటి పనులను కూడా అప్పచెప్పడానికి వీల్లేదు. పూజైనా, వంట పనైనా, ఇంటి ఖర్చులైనా, దేనికి సంబంధించిన పనైనా సరే నా ఉద్దేశం ప్రకారం ఒక గృహిణి నుంచి ఇంటి పనులు నిషేధించడాన్ని మించిన శిక్ష ఇంకొకటి ఉండదని నా అభిప్రాయం. ఇక ఈరోజు
సిమ్రన్కు ఈ శిక్ష పడింది. ఇక మిగతా కోడళ్లు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఎవరైనా సరే ఈ ఇంట్లో మేం పెట్టిన నియమాలను పద్ధతులను పాటించకపోతే వారందరికీ ఈ శిక్ష తప్పదు. పిల్లలు, మీరు మీ గదుల్లోకి వెళ్ళండి. అమ్మాయి ప్రియా, ఈ రోజు నుంచి ఈ బాధ్యత నీది. తీసుకో ప్రియా. ఒకటి గుర్తుంచుకో, ఈ రోజు జరిగిన తప్పు ఇక మీదట జరగకూడదు. ఏంటిది శ్రీమతి గారు? మన కోడలు సిమ్రాన్ మొదటిసారి తప్పు చేసింది. అందుకని తనకు తన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా. చూడండి, మీరిందులో కల్పించుకోకపోతేనే మంచిది. కార్తీక్ వచ్చేశాడు. వదినా, ఏమైంది వదినా? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? శివ, నువ్వు వెళ్ళి అమ్మాయిని సముదాయించరా. ఏమైంది నాన్నగారు? నాన్నగారు, వదినలా ఏడుస్తూ ఎందుకు వెళ్ళింది? అన్నయ్య ఏమన్నా అన్నాడా వదిన్ని? వచ్చావా చిన్నమ్మా? మన ఇంటి వెనకాల శర్మగారుంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఈరోజు ఓ గమ్మత్తు జరిగింది. చిన్నమ్మా, లావణ్య, వచ్చేసావా నువ్వు? లావణ్య, భోజనం పెట్టానమ్మా. లావణ్య, కార్తీక్, ఈరోజు నువ్వు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చావెందుకు? అన్నయ్య ఈరోజు వీడి పని కూడా అయినట్టు. కిట్టు,
అమ్మ అది ఆఫీస్లో కాస్త ఎక్కువ పనుండి. ఆలస్యంగా రావడం తప్పని తనకి తెలుసు. ఆఫీసులో బయలుదేరే ముందు ఏదో పనిపడి ఉంటుంది. ఈ రోజు జరిగిందంతా అస్సలు మంచిది కాదు. పాపం సిమ్రన్ భోజనానికి కూడా రాలేదు. కాసేపయ్యాక తన గదికి భోజనం పంపిద్దాం. ఏమైనా మనం చేసిన పని చాలా తప్పు పని. మనం అబద్ధం చెప్పి ఉండాల్సింది కాదు. తప్పే అక్క. పాపం సిమ్రన్ ఎంత బాధపడుతుందో ఏమో. వారేవా పాయసం మాత్రం బ్రహ్మాండంగా చేశారు. తింటుంటే మంచి మజాగా ఉంది. ఆ మజాగానే ఉంటుంది. లొట్టలేస్తూ తిను. పాపం సిమ్రన్ ఇంతవరకు భోజనం చేయలేదు. అత్తయ్యగారు లెక్కలు చూస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు మీరు నోరు మూసుకుని కూర్చొనుంటే కనీసం సిమ్రన్ నిన్న మాటలు పడుండేది కాదుగా. అయ్యో అదేంటి మీనాక్షి దేవి, నేను నిజమేగా చెప్పాను. కోపడకో, ఇక వదిలేసాయి. ఎందుకింకా పెద్ద చేస్తావు? మీనాక్షి, నేను ఒప్పుకుంటున్నాను. కిట్టు చేసింది తప్పే. కాని తన తప్పును తను ఒప్పుకున్నాడు. తన తప్పును ఒప్పుకోవడం నేరం కాదు. మీరు చెప్పింది కరెక్టే. మా వల్ల తప్పు జరిగింది. ఈ ఇంటికి పెద్ద కోడలిగా ఇలాంటి తప్పును మేం మళ్ళీ ఎన్నటికీ జరగనివ్వం. కానీ మా బాధంతా ఏంటంటే తప్పు మేమందరం కలిసి చేశాం. అలాంటప్పుడు శిక్ష ఒక సిమ్రన్కే వేశారే. అత్తయ్య గారు సిమ్రన్ మీద అలా కోపడాల్సింది కాదు. లెక్కల్లో చిన్న మిస్టేకే కదా జరిగింది. లేదండి, తను చేసింది చిన్న తప్పేం కాదు, చాలా పెద్ద తప్పు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్లే తప్పుల మీద తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ విషయం మన కోడలు సిమ్రన్కి బాగా తెలుసు. అందుకే తను భోజనానికి రాలేదు. కౌసల్యాదేవి గారు, నేను మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ ఎవరికైనా తమ తప్పును తెలియజేసేందుకు శాంతంగా అర్థమయ్యేలా చెప్పే మార్గం కూడా ఉంది. చూడండి, ఒక్క అబద్ధం 100 అబద్ధాలకి దారి తీస్తుంది. అది ఆ మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికో దిగజారుస్తుంది. ఒకవేళ మేం ఈ విషయాన్ని చూసి చూడనట్లు వదిలేస్తే అప్పుడు అందరూ ఇలానే అనుకుంటారు, అత్తగారిని చాలా సులువుగా మోసం చేయగలమని. కానీ ఇప్పుడు ఆ సాహసం ఎవ్వరూ చెయ్యరు. సిమ్రన్, నువ్వు అంతగా బాధపడుకో, అంతా సర్దుకుంటుంది. అమ్మతో నేను మాట్లాడతాను. వద్దు, ఈ విషయంపై అస్సలొద్దు. అత్తగారు అలా ప్రవర్తించడంలో తప్పు లేదు. ఎవరు తప్పు చేసినా అలాంటి శిక్ష తప్పకుండా వేయాల్సిందే. లోకం మన కోడల గురించి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అని పొగుడుతూ ఉంది. తన నీతి నిజాయితీలను మెచ్చుకుంటుంది. కానీ ఈ ఇంట్లో సిమ్రన్ కేవలం ఒక మంచి కోడలు అనిపించుకోవాలని ప్రయత్నిస్తోంది. తన ఉద్దేశం ఏంటంటే నీ మనసును నొప్పించాలని కాదు. మన సిమ్రన్ ఒక నిజాయితీ పరురాలైన పోలీస్ ఆఫీసర్. అలాంటప్పుడు తను కోడలు పాత్రలో కూడా నిజాయితీగా ఉండాల్సింది. నిజాయితీ పరులు ఎక్కడున్నా నిజాయితీగానే ఉండాలి కదా. నేను నా పనిలోనూ డ్యూటీలోనూ నిజాయితీగా ఉన్నప్పుడు ఇంటి లెక్కల్లో కూడా అంతే నిజాయితీగా ఉండాల్సింది. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా నాకు. అత్తయ్య గారికి ఎప్పటికీ నన్ను నమ్మరు. ఇది ఎంత సిగ్గుచేట విషయం నాకు. అత్తగారు వేసిన శిక్ష నా తప్పుకు తగిందే, అది అనుభవించాల్సిందే. కానీ నేను దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మాకు తెలుసు మీరు ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరని. స్వయంగా మేమెప్పుడూ మీ విషయాల్లో కల్పించుకోం. అది మీ ఇష్టం, మీ కోడళ్ళ ఇష్టం. అయినా నేను మీతో ఒక మాట చెప్పదలిచాను. మీరు మన కోడలు సిమ్రాన్తో చాలా కఠినంగా ప్రవర్తించారు. మీరు సిమ్రాన్తో ఇంత కఠినంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. మీతో మరో మాట కూడా చెప్పాలనుకుంటున్నాం. మీరు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే ముందు దాని గురించి ఒకసారి కాదు 2 సార్లు ఆలోచించండి. ఆ తర్వాతే ఆ నిర్ణయాన్ని అమలు చేయండి.
గుడ్ ఈవినింగ్ మామ్. బయటికి వెళ్తున్నావా? అవును తల్లి, ఒక ముఖ్యమైన ఫంక్షన్ కి వెళ్ళాలి. నే హెల్ప్ చేయనా? అరేరే, పర్వాలేదు, నేను చేసుకుంటానులే. అసలే ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఒకే ఒకటి ఫ్రీగా దొరుకుతుంది. అదేంటంటే ఈ చల్లగాలి. నాన్నగారు, ఈరోజు కూడా మళ్ళీ అమ్మతో ఏదైనా విషయంలో ఆర్గ్యుమెంట్ అయిందా? చిన్న, అలా జరగకపోతే మాకు నిద్ర ఎలా పడుతుంది? ఎప్పుడూ గెలిచేది మీ అమ్మనేది మాత్రం నిజం. నాన్నగారు, ఎన్నాళ్ళై ఉంటుంది? అయినా మీరు ఈ ఆర్గ్యుమెంట్స్తో విసిగిపోలేదు. ఆ ఛాన్సే లేదు. మీ మొహంలో అది క్లియర్గా కనిపిస్తుంది. మీరమ్మని కేవలం ప్రేమించటమే కాదు, మీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అరే నా చిన్న, చాలా పెద్దవాడయ్యాడే. అవును చిన్న, మేమమ్మని ప్రాణంగా ప్రేమిస్తాం. కానీ అసలు సమస్య ఏంటంటే ఈ రోజు వరకు తనని అర్థం చేసుకోలేకపోయాం. నిజానికి ఈ సమస్య మా ఒక్కరిదే కాదు, లోకంలోని అందరి మొగుళ్ళది. నాన్న, ఈ ఆడవాళ్లే అలాంటి వాళ్ళు. వాళ్లతో కలిసి ఉండటము కష్టమే, లేకుండా ఉండటము కష్టమే. అవును నాన్నగారు, మీరు చెప్పింది నిజమే. ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం అంత తేలికైన పని కాదు. మామ్, నీది డాడీది లవ్ మ్యారేజ్ కదా? నాన్నగారు, అది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని ఎలా తెలుస్తుంది? ఈరోజు సడన్ గా ఆడవాళ్ల మీద ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు. కొంపదీసి ఏ అమ్మాయి మీదైనా ప్రేమ పుట్టిందా ఏంటి? అయ్యో నాన్నగారు, మీరు కూడానా? నేనేదో సరదాగా అడిగానంతే. మామ్, నీకు నాన్నగారిపై ప్రేమ ఎలా పుట్టింది? ఐ మీన్, నీకెలా తెలిసింది డాడీకి నీకు మధ్య ప్రేమ పుట్టింది అని? లవ్లీ, నాకసలే ఆలస్యం అయిపోయింది. పైగా నువ్వు ఈ ప్రశ్నలన్నీ ఏంటి సంగతి? నువ్వేమైనా? లేదు మామ్, అలాంటిదేం లేదు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక అతని గురించి ఆలోచిస్తుంది, కానీ తనకు అర్థం కావడం లేదు అది ప్రేమ కాదా అని. నిజానికి చిన్న, ఇది తెలుసుకోవటం అంత ఈజీ కాదు. స్త్రీ ఎవరినైనా ప్రేమిస్తుందా లేదా అని. ఎందుకంటే ఆమె తన ప్రేమని గుండె లోతుల్లో దాచుంచుతుంది. అంటే దీని అర్థం ఆడవాళ్లకు చాలా దూరంగా ఉంటేనే మనం బాగుంటాం. చెప్పాను కదా నాన్న, ఆడవాళ్లతో కలిసి ఉండటం కష్టమని. అలాగే వాళ్ళు లేకుండా ఉండటం ఇంకా కష్టం. దేవుడా! నాన్నగారు, దీన్ని బట్టి చూస్తే ప్రేమించడం అంటే పులినోట్లో తల పెట్టడం లాంటిదన్నమాట.